దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను నీ కొడుకుని కాదమ్మా, నేను కౌంతేయుణ్ణమ్మా, నేను కుంతి కొడుకుని, ఏమనుకోకమ్మా అని చెప్పగలిగినంత క్రూరత్వం నా మనసులో ఉందని ఎలా అనుకున్నావు కృష్ణ? ఇటువంటి ప్రతిపాదన ఇచ్చావు అంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఆర్తి, ఆర్ద్రత, ఆ ప్రేమ, ఆయన మాతృభక్తి, ఆయన పితృభక్తి ఎంత గొప్పది భారతంలో. ఎప్పుడైనా ఏదైనా విచారణ చేసేటప్పుడు మంచి మంచే, చెడు చెడే. చెడుని చూసి మంచిని వదలకూడదు, మంచిని చూసి చెడుని వదలకూడదు. చెడు కనపడినప్పుడు చెడుగానే చెప్పాలి, మంచి కనపడినప్పుడు మంచిగానే చెప్పాలి. ఇది కర్ణుడి యొక్క కష్టం మనసులో. చెప్పి అన్నాడు, కృష్ణ నువ్వు నా గురించి ఒక మాట అన్నావు, నేను పెద్దవాళ్ళని సేవిస్తానన్నావు, నేను ధర్మం తెలిసిన వాణ్ణి అన్నావు. మొట్టమొదట నాతో మాట్లాడడం మొదలు పెట్టగానే నువ్వు నా విషయంలో ఈ 2 విశేషణాలు వాడావు. అయితే నాకు సంస్కారములన్నీ ఎవరు చేశారు? వాళ్ళిద్దరే పీటల మీద కూర్చుని చేశారు. అధిరథుడు, రాధమ్మ వాళ్ళిద్దరూ చేశారు. ఏమని చేశారు? చేసినప్పుడు మా పుత్రుడు అని సంకల్పం చేసి చేశారు. మమ కుమారస్య అని చేశారు వాళ్ళు సంస్కారాలన్నీ. అసలు మమ కుమారుడు అన్నమాట అందా కుంతి? ఎప్పుడున్నా అందా? పుట్టగానే వదిలేసిందయా. వాళ్ళు మా కొడుకు అని సంస్కారాలన్నీ చేశారయ్యా వాళ్ళు. వాళ్ళు తల్లిదండ్రులు. నువ్వు అన్నావుగా పెద్దలను సేవించే గుణం ఉన్నవాడివని. పెంచిన తల్లి గుండెల మీద తననా, తండ్రి గుండెల మీద తననా? ఇన్నాళ్ళు వాళ్ళ చేత సంస్కారములు చేయించుకుని ఇప్పుడు మీరు నాకు తల్లిదండ్రులు కారని చెప్పనా? నేను కౌంతేయుడునని చెప్పనా? లేకపోతే కొత్త సంస్కారాలు ఏమైనా ఆవిడితో చేయించుకోనా? ఎలా పొసగుతుంది కృష్ణ? చేయి దాటిపోయిందిగా. పైగా పెద్దలను సేవించేవాడికి ఉండవలసిన గుణం ఇదా? ఇప్పుడు నేను ఆ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం నాకు సాధ్యం అవుతుందా? వాళ్ళని వదిలేసి, ఏమనుకోకండి అమ్మా, నేను పాండవులకు అన్నయ్యని అని పాండవుల దగ్గరికి వచ్చేనా? తగుదునమ్మా అని ఇప్పుడు వాళ్ళతో సేవలు చేయించుకొని పట్టాభిషేకం చేసుకోనా? అప్పుడు కుంతీదేవి వచ్చి రాజమాత అని పెంచుకుంటుంది. నా తల్లి రాధమ్మ ఎవరు? ఏమని చెప్పాలి? సార్వభౌముణ్ణి ఒకప్పుడు పెంచిన తల్లి అని చెప్పాలి. ఇన్ని చేసి నా తల్లిని నేను తగ్గించనా? నన్ను వదిలిన ఆవిడ్ని పెంచనా? అలా చెయ్యగలనా కృష్ణ? ఇంక ఇప్పుడు అది సాధ్యమా? ఆ తల్లిదండ్రులు నాకంత చేసిన వాళ్ళని వదిలితే నేను ఎలా ధర్మం తెలిసిన వాణ్ణి కృష్ణ? నేను ఎలా పెద్దల్ని సేవించిన వాణ్ణి? మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మహాద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ధర్మం కోసం. వదిలిపెట్టేస్తున్నాడు పెంచిన తల్లి తండ్రి మీద ఉన్న ప్రేమతో. సిద్ధాంతానికి కట్టుబడిపోయిన మహాపురుషుడు కర్ణుడు. ఎప్పటికీ ఆయన కీర్తి అలాగే నిలబడిపోతుందంతే. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మహాద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ధర్మం కోసం. వదిలిపెట్టేస్తున్నాడు పెంచిన తల్లి తండ్రి మీద ఉన్న ప్రేమతో. సిద్ధాంతానికి కట్టుబడిపోయిన మహాపురుషుడు కర్ణుడు. ఎప్పటికీ ఆయన కీర్తి అలాగే నిలబడిపోతుందంతే. అంత త్యాగం మాటలండి ఎవడు చెయ్యగలడు? మహానుభావుడు. కాబట్టి అది నేను చెయ్యగలిగినటువంటిది కాదు. పైగా నీకొక్కటి చెప్పనా? సూతసుతుండు వీడనక సూనుల తమ్ముల కంటే నాకు సంప్రీతి అనర్చి తేజమును పెంపును నాటికి నాటి గగ్గలంబై తనరార నన్ను తన అంతటి మానిసి చేసియుండ నేను ఏతగ ఊది ఆ కురుకులేశ్వరం బాయుదు ముట్టవచ్చినన్. బాగా ఆలోచించు కృష్ణ. నేను ఎక్కడ పుట్టాను, నువ్వు ఎవరి తాలూకా వాడివి అని నన్ను కృపాచార్యుడు అడిగినప్పుడు నేను ఎలా చెప్పాలో తెలియక తల వంచుకు నిలబడితే, వాడు దొర, వాడు రాజు, వాడికి ఏమిటి లోటు అని అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. తన కొడుకులతో సమానంగా, అంతకన్నా ఎక్కువగా, తన తమ్ముళ్లతో సమానంగా కాదు, అంతకన్నా ఎక్కువగా నన్ను దగ్గర పెట్టుకున్నాడు. నన్ను నమ్మాడు. నేను తనకి ఉపకారం చేస్తాననే విశ్వసించాడు. చెడ్డవాడో మంచివాడో వదిలే. అది నా బలహీనత, అది నా నలుగుడు. ఇవాళ నేను ఉన్న ఈ స్థానం, నేనున్న గౌరవం
కేవలముగా నా నుంచి ప్రతిఫలాన్ని ఆశించే చేశాడనడానికి ఆధారం లేదు. నా మీద అంత నమ్మకం పెట్టుకున్న స్నేహం, ఆ ప్రేమతో ఆ స్నేహంతో బతికినా చచ్చినా అలాగే చచ్చినవాడు కర్ణుడు అన్న పేరే రాని తప్ప ఇప్పుడు నేను వెనక్కి తిరగలేను. ఎంత నిలబడిపోయాడు స్వామి భక్తికి. మంచో చెడో దుర్యోధనుడు ఎటువంటి వాడో వదిలేయండి, తాను చేసిన స్నేహానికి పట్టాభిషేకం చేశాడు. తాను ఎవరి వైపు ఉండాలనుకున్నాడో వాళ్ళకి నేను ద్రోహం చెయ్యలేను అని చెప్పేశాడు. చెప్పి ఏను అర్జునుండు నెక్కటెక్కటి తలపడకయున్న నగరే పొడవిజనము అందునాదు వచ్చుట తనికి అపకీర్తి అనినా నాకు వేరే అడుగనేలా. అసలు నేను ఒకటి చెప్పనా, ఎవరిని అడుగు కృష్ణ ఏం చెప్తారు? ఖచ్చితంగా కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానమైన యుద్ధము కర్ణార్జునుల మధ్యనే అని చెప్తారు. దుర్యోధనుడు అడుగు, కర్ణుడి మీద ఎందుకంత నమ్మకం? అర్జునుడిని కర్ణుడు చంపేస్తాడు, నేను గెలుస్తానంటాడు. ఎవరిని కదిపి చూడు, అర్జునుడికి సరి అయిన జోడి కర్ణుడే. కర్ణుడి మీద నమ్మకంతో యువతల బలాలన్నీ కదులుతున్నాయని చెప్తారు. ఇప్పుడు నేను అర్జునుడి పక్కకు వచ్చేసి మన ఇద్దరం అన్నదమ్ములనరా అని కలిసిపోయి వీళ్ళ మీద యుద్ధం చేస్తే జనమంతా నవ్వరా నన్ను చూసి? గెలవచ్చుగాక వేరు విషయం, అసలు దుర్యోధనుడు యుద్ధం చెయ్యకపోవచ్చు కాక వేరు విషయం, నాకు పట్టాభిషేకం జరగచ్చు కాక వేరు విషయం. కానీ జనులందరూ నవ్వుతారు. వాడికి పట్టాభిషేకమా? అసలు రెచ్చగొట్టి ఇన్నాళ్ళు ఆఖరి నిమిషంలో కొంప ముంచి వెళ్ళిపోయాడా కుంతి కొడుకని అని నవ్వుతుంటే నేను పట్టాభిషేకం చేసుకోనా? ఎందుకు కృష్ణ నాకు ఆ పట్టాభిషేకం? అంతకన్నా మరణం గొప్పది, వద్దులే. కాబట్టి వారి వద్దకు నేను రావడం పొసగదు. హితముపదేశించితి నీవతి నిర్మల బుద్ధివగుట అయినను ఇది నా మతి సొరదు రహస్యము రక్షితముగా పాటింపుమయ్య చిత్తములోనన్. ఆయన కీర్తిని కోరుకునుంటే కర్ణుడు ఇదే విషయం పాండవులకు చెప్పి, నేను చెప్పాను అయినా రానన్నాడన్న విషయం చెప్పు అనాలి. ఆయన అన్నాడు, వద్దు కృష్ణ, నా మీద ప్రేమతో ఇవాళ చెప్పావు కదా నేను కుంతి కొడుకునని, నేను ఎందుకు రాలేను కూడా నీకు చెప్పాను కదా. కానీ నేను కుంతీదేవి యొక్క కుమారుణ్ణన్న విషయాన్ని నువ్వు నాకు చెప్పావని, నేను పాండవుల దగ్గరికి రావడం కుదరదు, స్నేహధర్మాన్ని ఉద్దేశించి నేను రాధేయుడిగా అధిరథ కుమారుడిగా కేవలము దుర్యోధన పక్షాన్నే యుద్ధం చేస్తానన్నానని ఇంకా ఎవరికీ చెప్పకు. ఎందుకో తెలుసా? ఆ నలుగుడేదో నాకొక్కడికే ఉంచు, ఇంకెవ్వరికీ వద్దు. 2, ఇప్పుడు బయటపడుతున్నాడు. జీవితంలో ఇప్పటి వరకు బయటపడని రహస్యాలు ఇప్పుడు బయట పెడుతున్నాడు. అంటే ఇంతకాలం ఎంత ఉరిపిడి భరించాడో, ఎందుకు దుర్యోధనుడి దగ్గర అలా ఉండిపోయాడో ఇప్పుడు బయట పెడుతున్నాడు. అన్నాడు, ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట ఎరిగినే నీయు సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదదే శాశ్వతంబుగ వసుధకెల్లా. ధర్మరాజు గారు మహాధర్మాత్ముడు కృష్ణ, నీకు తెలియని విషయం ఏముంది? ధర్మరాజు గారు ధర్మం తప్పుతాడా? ఒక్కనాటికి తప్పడు. ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోని మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం. ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తే పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా. శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక. ఏ కారణం చేతనైనా నేను ధర్మరాజుకి అన్నయ్యని అని తెలిస్తే గెలిచినా పట్టాభిషేకం నాకే చేస్తాడు శత్రుపక్షంలోని మిగిలితే. 2, నేను అన్నయ్యనని తెలిస్తే పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి చంపుతానా అని నన్ను అసలు చంపడం.
ఇంతకాలం అధర్మపక్షాన్ని నా కర్మ కొద్దీ మోసిన నాక పట్టాభిషేకం వద్దు. ఈ అఖండ భూమండలాన్ని పరిపాలించవలసిన వాడెవరో తెలుసా? సామ్రాజ్యమేలపూను అట్టి ధార్మికుడు ఆధిపత్యంబు చేయవలదే శాశ్వతంబుగ వసుధకెల్లా. శాశ్వతంగా ఈ భూమండలానికి పరమ ధార్మికుడైన ధర్మరాజే చక్రవర్తి యగుగాక. నాకొద్దు రాజ్యం. ఇక్కడ బయటపడ్డాడు. ధర్మరాజు అంటే ఎంత పూజ్య భావన ఉందో, ఎంత గౌరవం ఉందో. ధర్మరాజు గారు ఈ భూమిని ఏలాలి, ప్రజలు సుఖపడాలి, ధర్మం నిలబడాలన్న కోరిక కర్ణుడికి ఎంత ఉన్నదో మనసులో. ధర్మం పట్ల ఇంత గౌరవం ఉన్నవాడు జీవితంలో నిలబడలేకపోయాడు ధర్మం మీద. అది ఆయన ప్రారబ్ధ కర్మ. దురదృష్టవంతుడు. ఎందుకని అంటే సంగదోషం. ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిన ఆయన కావాలని వెళ్ళలేదు. పరిస్థితులు అలా కల్పించాయి, అలా కల్పించబడ్డాయి. తన జీవితానికి ఎదుగుదల లేదిక. కృపాచార్యుడు వేసిన ఒక్క ప్రశ్నకి ఎదగవలసిన మొక్క తొక్కబడుతోంది. తాను ఎదగాలంటే అంగరాజ్య పట్టాభిషేకం అంగీకరించాలి. అంగీకరించిన నాడే తాను దుర్యోధనుడి పక్కకి చేరిపోయాడు. ఇక తన జీవితం ఎదుగుదల దుష్టచతుష్టయంలో ఒకడిగా. కానీ గుండెల్లో ధర్మం పట్ల అనురక్తి ఉంది, కానీ అది నెరవేర్చుకోలేకపోయాను. కనీసంలో కనీసం నా ఆఖరి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఈ భూమండలమును పరిపాలించుగాక. ఇది తెలిసాకే అంత ఏడిచాడు ధర్మరాజు. అందుకే అటువంటి వాణ్ణి చంపేశామా అందరం కలిసి. పైగా శిబిరంలో ఎన్ని మాటలు అన్నాడు. ఆ కర్ణుణ్ణి చంపి కానీ రావద్దన్నాడు. ఎంత బాధపడి ఉంటాడు ధర్మరాజు. పడ్డాడంటే మరి అదేం జీర్ణమయ్యే విషయం అండి అని అన్నాడు. కృష్ణ ఇంకొక మాట కూడా చెప్తున్నా. జరగబోయేది యుద్ధం కాదు, యజ్ఞం. ఆ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చెప్తాను, నువ్వు విను. అనుజులు ఋత్విజులుగా ఈ పని ఇటు చేయమను నీ ఉపద్రష్టవుగా విను. కురుకుమార పశు విశసనమున రణయజ్ఞమతడు సమ్మతి చేయున్. ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన యజ్ఞం చెయ్యడానికి యజమాని. ఆ యజ్ఞంలో హవిస్సులు ఇస్తారు సాధారణంగా. కానీ ధర్మరాజు గారు చేసేది ఏమిటో తెలుసా? అధర్మాత్ములైన పశువులందరినీ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అప్పచెప్పేస్తాడు. ఒక్కొక్కరిని సంహరించేస్తాడు. అలా సంహరించడంలో ధర్మరాజు యజమానిగా కూర్చోవాలి. కూర్చుంటే ఆయన దగ్గర నలుగురు ఋత్విక్కులు ఉండాలి కదా. హోత, ఉద్గాత, అధ్వర్యువు, బ్రహ్మ అని. ఆ నలుగురే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. యజ్ఞం ఎలా జరగాలో చెప్పడానికి ఒకడు ఉండాలి, ఉపద్రష్ట. అది నువ్వు. మీ ఆరుగురు కలిసి మొత్తం కౌరవ వంశంలో దుర్యోధనుడి వైపు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేయండి. అధర్మం ఉండడానికి వీల్లేదు కృష్ణ. ధర్మమే నిలబడాలి. అది అసలు ఉద్దేశ్యం. అసలు మనసులో కర్ణుడు ఆయన. అది చెప్పడానికి జీవితంలో అవకాశం రాల. భగవంతుడే వచ్చినప్పుడు కూడా చెప్పుకోలేకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాడు? బహుశः ఆ కర్ణుడు ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాళ్ళ ఉంది కృష్ణ పరమాత్మ. లేకపోతే ఇక ఎప్పటికీ ఇలా ఉండిపోతాడేమో. ఈ కర్ణుడు ఏమిటో తెలియాలి ప్రపంచానికి అనుకున్నాడేమో. అందుకే రథం ఎక్కించుకొని ఒంటరిగా తీసుకెడుతూ మాట్లాడి ఈ విషయం భారతంలో గ్రంథస్థం అయ్యేట్టు, కర్ణుడి యొక్క శీల వైభవం లోకానికి తెలిసేట్టు చేశాడు అని అన్నాడు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వంటి వాళ్ళందరం కూడా ఉత్తమ గతులు పొందుతాం. నేను తర్వాత రాజ్యం వెళ్తానని చెప్పలేదు. ఖచ్చితంగా మేము ఉత్తమ గతులు పొందుతాం. అంటే వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. అర్జునుడే గెలుస్తాడు నాకు తెలుసు కృష్ణ. ఇన్నాళ్ళు పైకి ఏమంటున్నాడు? అర్జునుడిని చంపేస్తానంటున్నాడు. కానీ మేమందరం పొందేది ఉత్తమ గతులే, వీరస్వర్గాన్ని అలంకరిస్తాం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంతవరకు వచ్చిన తరువాత మాత్రం వెనక్కి రాను. అది సముద్రం, ఈత కొట్టి దాటడం సాధ్యం కాదని తెలుసు. దానికి నావ ఉండాలి. అది నువ్వు, అది అటుంది, వాళ్ళు దాటుతారు.
ఇటు లేదు. చేతితో ఈత కొట్టి దాటలేనని తెలుసు, ఆ సముద్రంలో మునిగిపోతానని తెలుసు. నాతో పాటు నన్ను నమ్మి ఈత కొట్టే వాళ్ళందరూ కూడా మునిగిపోతారని తెలుసు. కానీ కృష్ణ ధర్మం వదలను, ఆఖరి వరకు ఈత్తాను. ఆఖరి వరకు ఈదిన తరువాత నేను గెలవనని కూడా నాకు తెలుసు. కానీ గెలవడం అంటూ జరిగితే అది నీ వల్లే అవుతుంది. యుద్ధానికి వచ్చిన వీరుడు చచ్చిపోవడానికి ఎడుతున్నానని అనకూడదు కదా. అందుకని గెలిస్తే ఇక్కడికే వచ్చి నిన్ను కలుస్తా, గెలవక పడిపోతే ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు అక్కడ పరమేశ్వరుడుగా కనపడతాడు, అప్పుడు నీ దగ్గరికే వస్తా. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు భగవంతుడని కర్ణుడికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా కర్ణుడికి? మరి అటువంటి వాణ్ణి కట్టేస్తానని ఎలా అన్నాడు అంటే, ఆ రోజున విశ్వరూపం చూడలేకపోయినప్పుడు మనసులో ఎంత బాధపడ్డాడో ఇంటికెళ్ళి ఎవరికి తెలుసు. దుర్యోధనాదులతో కలిసి కృష్ణుడి పట్ల పెడముఖం పెట్టి మాట్లాడినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో. కానీ ఏకాంతం దొరికింది కదూ. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనసులో బాగా నలుగుడు ఉన్నవాడు ఏదైనా కొద్దిగా బయటపడేది ఎప్పుడు బయటపడగలడంటే, అస్సలు బయటపడే అవకాశం లేకపోవడమే పెద్ద నలుగుడు. అలాంటి వాడు నమ్మి ఎవరితోనన్నా మాట్లాడాలంటే బలవంతంగా వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాలు కొన్నుంటాయి. తనే కల్పించుకున్నాడు అనుకోండి, మీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి రెండని, నలుగుడు పడ్డానికి అవకాశం లేదు, ఎవరితో ఉన్నా పంచుకోగలడని గుర్తు. కర్ణుడి జీవితంలో అలా తను పిలిచి మాట్లాడడానికి ఎవరు లేరు. అసలు అనుకోకుండా ఒక్కొక్కసారి సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు ఒకసారి పెరుగుతాడు, చాలా మాటలు మాత్రం జారిపోతాడు. అలాగే కుంతితో ఏకాంతంలో పడిపోయాడు, దేవేంద్రుడితో ఏకాంతంలో పడిపోయాడు, జారిపోయాడు. ఒక్కొక్కటి జారిపోయాడు. కానీ కృష్ణ భగవానుడితో కలిసినప్పుడు మాత్రం స్పష్టంగా కర్ణుడెవరో లోకానికి అర్థమైంది. ఆయన ధర్మపక్షపాతే. కానీ పాపం ఆయన జీవితంలో ఆయన ప్రారంధం ఏమి అంటే, అసలు ఆయన ఎలా ఉండాలని అనుకున్నాడో అలా ఉండగలిగిన అవకాశము ఆయన జీవితమునందు ఆయనకు రాలేదు. లోపలి కర్ణుడు ఒకడు, పై కర్ణుడు ఒకడు. పై కర్ణుడు నటుడు, లోపలి కర్ణుడు యథార్థ కర్ణుడు. నటుడుగా నటించిన కర్ణుడి జీవితమే లోకానికి తెలుసు, యథార్థ కర్ణుడి జీవితం లోకానికి తెలిసే అవకాశం లేదు. పరమేశ్వరుడు అలా ఉద్దీపింపజేయకపోతే, కృష్ణ భగవానుడు ఉండి కూడా భారతంలో ఒక మహాత్ముడి జీవితం వెలుగులోకి రాకపోతే బాగుండదు అనుకున్నాడో ఏమో. రథం ఎక్కించుకొని, లేకపోతే ఉద్యోగ పర్వంలో రాయబారంలో అలా ప్రవర్తించిన వాడిని రథం ఎక్కించి తీసుకెళ్ళి మాట్లాడడం ఏమిటి? పైకి అవతల పక్షంలోకి వస్తే పట్టాభిషేకం అంటే పెద్ద ఆశ చూపిన, కాదనగలిగిన ప్రజ్ఞాశాలి, నిలబడగలిగిన ప్రజ్ఞాశాలి కర్ణుడు ఒక్కడే. అంతటి మహానుభావుడు అని లోకానికి నిరూపించాడు. కాబట్టి కర్ణుడు అన్నాడు, కలవు నిమిత్త స్వప్నంబులు కౌరవ పాండవులకు పూటగు దానం గెలుపై యుధిష్ఠరునకు కలదు ఎరుగుదు నీవు చెప్పగానేమిటిగిన్. కృష్ణ, నువ్వేమీ చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. నాకు స్వప్నాలు వస్తున్నాయి, నాకు అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధమును తప్పించడం ఎవరికీ సాధ్యము కాదు. ఎందుకో తెలుసా? ధర్మ సంస్థాపన జరగాలి. ఆ ధర్మ సంస్థాపన కొరకు నేను పావైపోయాను. అందులో నేను దుష్ట చతుష్టయంలో ఒకడిగా మిగిలిపోయా. నా మనసు వేరొకటైనా నేనది జీవితంలో అలా చేసిన వాడనన్న కీర్తి ఇక నన్ను ముట్టదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, దానం గెలుపయ్యు యుధిష్ఠరునకు గలదు. ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేటటువంటి వాడు మాత్రం ధర్మరాజు గారే, అందులో సందేహం లేదు. నేను చెప్తున్నా కృష్ణ, ఎరుగుదు నీవు చెప్పగానేమిటికి. నువ్వు చెప్పక్కర్లేదు కృష్ణ, నాకు తెలుసు ధర్మం ఎక్కడుంటుందో అక్కడ నువ్వు ఉంటావు, నువ్వు ఎక్కడుంటుందో అక్కడ గెలుపుంటుంది. కాబట్టి ధర్మరాజు గెలుస్తాడు, పట్టాభిషేకం జరుగుతుంది, మేమందరం ఉత్తమ లోకాలు పొందుతాం, వీరస్వర్గం అలంకరిస్తాం, యుద్ధంలో పడిపోతాం. నువ్వు చెప్పక్కర్లా, నేనే చెప్పేస్తున్నా. అయినా మరి ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటావేమో, ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు కృష్ణ. నేను ఏ ధర్మాన్ని కోరానో దాన్ని పట్టుకునే అదృష్టం నా జీవితంలో కలగల. ఈ యుద్ధం జరగడానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు. నేను చెప్పేస్తున్నాను ఇప్పుడు నీకు ఆ పేర్లు. దీనికి మూలము శకునియు,
నేనును దుశ్శాసనుండు ఇంతియా కుంతీసూనులు వారలు గలిచిన రానేరగవచ్చు నాకు రాజీవాక్ష. ఇంత పెద్ద భారత యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడి పక్కన చేరినటువంటి నేను, దుశ్శాసనుడు, శకుని, మేం ముగ్గురం ఆయన కలిపి దుష్టచతుష్టయమే. అందులో నీకేం అనుమానం అక్కర్లా, ఎవరో నన్ను అనక్కర్లా, నేనే చెప్తున్నా. నేను దుష్టచతుష్టయంలో సభ్యుణ్ణి. మా వలననే యుద్ధం జరుగుతోంది. కానీ ఒక్కటి మాత్రం నిజం కృష్ణ, అలా జరగాలని కానీ, దుర్యోధనుడు గెలవాలని కానీ, అధర్మం రాజ్యం ఏలాలని కానీ నాకెన్నడూ కోరిక లేదు. ధర్మం గెలవాలని, ధర్మరాజు లాంటి వాళ్ళు పరిపాలించాలని, ధర్మానికి పట్టాభిషేకం జరగాలని నా కోరిక. కానీ నా జీవితంలో నాకు ఆ భాగ్యం లేదు. అందుకే నేను పాండవుల వైపుకి రావాలి అంటే ఒక్కడిని రావడం కుదరదు కృష్ణ. నాతో పాటు శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కూడా వచ్చేస్తే నేను రాగలవా అంతే. బా, ఏమి తీర్పు చెప్పాడండి! సాధ్యం అవుతుందా? కుదురుతుందా? ఆ మూర్ఖత్వం అటువంటిది. వాడు వినడు. వినేవాడైతే ఇప్పుడు చెప్పేవాడిని కృష్ణ, వాడు వినడు. అది జరుగుతుందా చెప్పు? వాళ్ళు వస్తే నేను వస్తా. రాగలిగింది ఒక్కసారి, రానేరగవచ్చు నాకు రాజీవాక్ష. నాకు ధర్మం వైపు నిలబడాలనుంది. వాళ్ళు వస్తారా? నువ్వు చెప్పు. నువ్వు మిగిలినవి చెప్పక్కల్లా, నేనే చెప్పేశా. ఇది చెప్పు, వాళ్ళు వస్తారంటే నేను వస్తా. కృష్ణుడు చెప్పాల, మౌనం వహించాడు. మౌనం వహించి కర్ణుడి వైపు చూశాడు. కర్ణుడు అన్నాడు, ఇక చాలు కృష్ణ, మనం ఇద్దరం ఏం మాట్లాడుకోవాలో అది మాట్లాడాం. రథం ఆపన్నాడు దారుకుడు. రథం ఆపాడు ఆ దారుకుడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, కర్ణుడా, సంతోషంగా వెనక ఖాళీ రథం వస్తోంది కర్ణుడిది. నీ రథం ఎక్కి అంతఃపురానికి బయలుదేరు. నేను పాండవుల దగ్గరికి ఉపప్లవ్యానికి వెడతాను. రథం దిగి మళ్ళీ నిలబడి రెండు చేతులు జోడించి అన్నాడు, ఒకవేళ గెలవడం అసంభవం, కానీ నీ కృప. గెలవడం అంటూ జరిగితే, ధర్మం గెలిచి నేను గెలిస్తే, అటువంటిది జరిగితే ఇక్కడే నీకు నమస్కారం చేస్తా. అలా జరగకపోతే ఈ శరీరం వదిలిపెట్టి అక్కడ పరమేశ్వరుడిగా ఉన్న నీకు నమస్కారం చేస్తా. ఎప్పుడైనా నీకు మాత్రం నా నమస్కారమే కృష్ణ. నువ్వు ఈశ్వరుడు చెప్పి రథం ఎక్కి కర్ణుడు వెళ్ళిపోయాడు. రథం వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ అలా కాసేపు చూసి దారుకుణ్ణి పిలిచి పద ఉపప్లవ్యానికి అన్నాడు. సాత్యకి రథాన్ని దూరంగా ఉంచాడు కదూ. గంభీరమైనటువంటి మనస్సుతో, ఇంత గొప్పవాడు, ఇంత ధర్మపక్షపాతి, కానీ ఆయన జీవితంలో ధర్మానికి నిలబడలేకపోయాడు. ఇక నిలబడలేడు కూడా. ఈ నలుగుడు ఇంతే. ఆఖరికి మాత్రం పడిపోవలసింది. ఆ పడిపోవడం కూడా నేనే ఎదురుగుండా నిలబడి పడగొట్టాలి. దురదృష్టవంతుడు కర్ణుడు అని ఏమనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపప్లవ్యానికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకోవాలి. ఇంత గంభీరమైన విషయాన్ని విన్న తర్వాతనే కృష్ణుడు బయలుదేరాడు. కృష్ణ పరమాత్మతో మాట్లాడిన తర్వాత కర్ణుడు తిరిగి వెళ్ళిపోయాడు. విదురుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రాయబారం ఇచ్చినటువంటి ఫలితం గురించి మాట్లాడుతూ ఆమెతో ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడే వచ్చి రాయబారాన్ని వినిపించినా కూడా అక్కడ ఎవ్వరిలోనూ మార్పు లేదు. యుద్ధాన్ని మానేద్దామని కానీ, సంధి చేసుకుందామని కానీ, పాండవులకు భూభాగాన్ని ఇద్దామని కానీ ఎవరూ అనుకోవడం లేదు. విశేషించి భీష్మద్రోణులు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క పరాక్రమ విశేషాలు ఎవరికీ తెలియనివి కావు. దానికి తోడు కర్ణుడు ఎప్పుడూ కూడా భీముడు మొదలైనటువంటి వారి మీద పగబట్టి ఉంటాడు. ఇన్ని కారణముల చేత యుద్ధము జరిగి తీరుతుంది. ఈ యుద్ధంలో కురువంశ సంబంధమైనటువంటి వీరులతో పాటుగా భూమి మీదున్న అనేక మంది వీరులు పడిపోతారు. ఇంత మానవ క్షయానికి సంబంధించినటువంటి ఈ ఘోరమైన యుద్ధాన్ని ఆపడానికి ఇంకా ఏ విధమైనటువంటి అవకాశమూ కనపట్టలేదు.
కళ్ళ ముందు జరిగేటటువంటి వంశక్షయాన్నంతటినీ కూడా చూడవలసి రావడం బాధాకరమైన విశేషమని విదురుడు ఆ కుంతీదేవితో మాట్లాడి వెళ్ళిపోయాడు. కుంతీదేవి పరివేదన పొందింది. భారత యుద్ధం జరుగుతోంది అంటే ప్రధాన కారణం దుర్యోధనుని యొక్క మౌఢ్యం. మనము పాండవులని గెలవగలము అనేటటువంటి ఒక నిశ్చితాభిప్రాయం. అయితే అలా గెలవగలము అనడానికి ఎదురు బలాన్ని కూడా ఆలోచన చేస్తారు కదా. అవతల వైపు భీముడున్నాడు, ఇటు దుర్యోధనుడున్నాడు, అటు అర్జునుడున్నాడు, ఇటు కర్ణుడున్నాడు. కుంతీదేవికి సంబంధించినంత వరకు ఒక సమస్య ఉంది. కుంతీదేవి కర్ణుడు తన కుమారుడు అని చెప్పి ఉంటే అసలు ఈ భారత యుద్ధం జరిగే అవకాశం లేదు. ఆమె ఎంతకాలం నుంచో ఈ విషయాన్ని గుప్తంగా ఉంచింది. అప్పుడే కృష్ణ పరమాత్మ కర్ణుడితో చెప్పి వెళ్ళిపోయాడన్న విషయం కుంతీదేవికి తెలియదు. నా వంతు కర్తవ్యంగా నేను కర్ణుడితో నీవు నా కుమారుడవు అన్న మాట చెప్తే ఆఖరి నిమిషంలోనైనా అతని మనసు మార్చుకుని పాండవుల వైపుకి వచ్చేస్తే దాని చేత ఇంత వంశక్షయం జరగడానికి అవకాశం ఉండదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.